క్రిస్మస్లో CHRISTMAS దీన్ని అర్థం చేసుకోండి మీరు. ఎన్ని అక్షరాలు ఉన్నాయి అందులో? ఎన్ని ఉన్నాయి? క్రిస్మస్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఇంగ్లీష్లో? చూడండి ఒకసారి. CHRISTMAS ఎన్ని ఉన్నాయి? రైట్. నేను అందులో మీరు అర్థం అవడానికి క్రిస్మస్లో దీన్ని వివరించి చెప్తానికి క్లుప్తంగా ప్రయత్నం చేస్తాను. క్రిస్మస్ దేవుని క్రీస్తు ఆరాధన. సి ఫర్ కాలింగ్. దేవుడు నిన్ను నన్ను పిలవడానికి వచ్చాడు ఈ లోకానికి. రాయండి ఆ మాట. క్రిస్మస్లో మనం చేయాల్సింది ఏంటంటే సి ఫర్ కాల్. అంతే కదా, ఆదాముని అంటున్నాడు, ఆదామా ఎక్కడా? యేసయ్య లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? టు కాల్ పీపుల్. ప్రయాసపడి భారం మోయుచున్నా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తా? అవును, విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతి లేదు. పాపము మనిషికి విశ్రాంతిని తీసేస్తుంది. మానవుని పిలవడానికి వచ్చాడు. తన రాజ్యమునకు మహిమను పిలుచుచున్నా, తన రాజ్యమునకు మహిమకు. అది కాదు మీ జీవితం. రండి రండి నా యొద్దకు వస్తే ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త కాలింగ్. దేవుడు పిలుస్తున్నాడు. వింటున్నారా? వెతకని మనకు ఆయన వచ్చాడు. మనల్నే వెతుకుతూ వచ్చాడు. మనిషి దేవుని వెతుకుతుంటే ఎప్పుడు చేరలేడు. అందుకే దేవుణ్ణి చేరలేని మానవుడి దగ్గరికి దేవుడే మానవుడై వచ్చాడు. అదే క్రిస్మస్. సి ఫర్ కాల్. సెకండ్ వన్ హెచ్ ఫర్ హీల్. బాగు చేయడానికి వచ్చాడు ఆయన. లూకాసు వార్త 4:18 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువర్తమానం ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డివారికి చూపు కలుగజేయటకు ప్రవచించుటకును, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. గాడ్ సెంట్. కుమారుడు వచ్చాడు ఈ లోకానికి. ఎవరా కుమారుడు? కుచితములు. కుమారుడు అంటే పాపాలు తీసివేయవాడు కుమారుడు. థర్డ్ వన్ ఆర్ ఫర్ రిడీమ్. విమోచించాడు. ఆయన విమోచించుటకు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మత్తయి సువార్త 20:28 మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు. అవును కదా, విమోచన. ఆయన ఎవరు మనకు విమోచించను? ఆ విమోచనలో భాగమే కదా అసతోమా సద్గమై. చెప్పండి. తమసోమా. తర్వాత ఇదే విమోచన కొరకు ఋషి ఏడ్చాడు. అసత్యములో ఉన్నాను, సత్యములోకి ఎవరు నడిపిస్తారు? చీకట్లో ఉన్నాను, వెలుగులోకి ఎవరు విమోచిస్తారు? మరణములో ఉన్నాను, జీవంలోనికి ఎవరు నడిపిస్తారు? ఓ దేవుడు అనబడినవాడా? ఎవరు దేవుడు? అందుకే యేసుక్రీస్తు ప్రభు ఇస్ ద రిడీమర్. అసతోమా సద్గమై. అసత్యములో ఉన్నాను, సత్యములోకి నడిపించే యేసుక్రీస్తు. ఐఎమ్ ద ట్రూత్. ఎవరు చెప్పలేదు? యేసుక్రీస్తు చెప్పాడు. తమసోమా జ్యోతిర్గమై. చీకట్లో ఉన్నాను, యేసుక్రీస్తు సమాధానం చెప్పాడు. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మృత్యోంగ అమృతాంగమై. మరణములో ఉన్నాను, జీవాన్ని ఇవ్వండి. యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఐఎమ్ ద లైఫ్ అండ్ రిజరక్షన్. పునరుత్థానమును జీవమును నేనే కదా. ఎవరిని తేజనించో వచ్చా పద్యం? వచ్చా? అది మీరు చదవండి, నేర్చుకోండి. ఎవరిని తేజనించో జగమెవ్వని లోపలుండు నీలమై. ఎవని ఎందు నిందు పరమేశ్వరుడు ఎవడు, మూల కారణం ఎవడు, అనాథ మధ్యలో ఉండేవాడు, సర్వము తానైన వాడేవాడు, వాడు ఆత్మభో ఈశ్వరుని చరణము వేడదని. ఎవరంటే ఈశ్వరుడు అనబడిన వాడు, నా కొరకు వెతుకుతూ వచ్చిన వాడు పరిశుద్ధుడై ఉండాలి, పావనుడై ఉండాలి, ఏ పాప పంకిలములకు లోను కానై ఉండాడు. ఆయనే నా ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే దేవుడు. ఆ ఈశ్వరుడు నాకు ఎక్కడ దొరుకుతాడు? ఇడిగో దొరికాడు. ఆయనే వెతుకుతూ వచ్చాడు. కాలింగ్. మనల్ని పిలుస్తున్నాడు ఆయన. దొరికాడా మీకు ఆయన? రిడీమర్. ఇక ఐ ఇంపార్ట్. ఇట్స్ బెస్టోయింగ్. జీవముని చూడడానికి వచ్చాడు. అదే కదా మనం నేర్చుకున్నాం. మృత్యోంగ అమృతాంగమై. మరణంలో ఉన్నాను, నన్ను ఎక్కడికి నడిపించు? జీవము. అవును, యోహాను సువార్త 10:10 గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధి కలుగుటకు నేను వచ్చి తిని అన్నాడు. ఇంపార్ట్. జీవము నిచ్చుటకు వచ్చాడు ఆయన. జీవాన్ని ఐ ఫర్ ఇంపార్ట్. ఇట్స్ బెస్టో. అర్హత లేని మనకు ఆయన అనుగ్రహం. యేసుక్రీస్తు ఆయన మనకు అనుగ్రహించబడిన కుమారుడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. దెన్ ఎస్ ఫర్ సేవ్. రక్షించుటకు. లూకాసు వార్త 19:10 నశించిన దానిని వెదకి. అవును, దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. రక్షించుటకు వచ్చాడు.
క్రిస్మస్ మెసేజ్ మీరు ఎలా చెప్పాలి? దెన్ టీ ఫర్ టీచ్, మానవాళికి బోధించడానికి. శిష్యులు చూడండి యేసుక్రీస్తు ఎలా బోధించాడు. ఆయన సమాజ మందిరంలో బోధించాడు. మార్కు సువార్త 1:21-22 వచనాల్లో ఆయన శిష్యులకు బోధించాడు, సముద్ర పొడ్డున బోధించాడు, ఒలీవల కొండ మీద బోధించాడు, బహుజన సమూహాలకు బోధించాడు. ఏం బోధించాడు? పరలోక రాజ్య సంగతులు బోధించాడు. ఆయన మంచి బోధకుడు, బోధించడానికి వచ్చాడు. అండ్ ఎంపర్ మినిస్టర్, పరిచారము చేయడానికి వచ్చాడు కానీ చేయించుకోవడానికి ఆయన రాలేదు. దెన్ ఏ ఫర్ ఎబాలిష్, రద్దు చేయడం లేదా తీసివేయడం, పరిహరించడం అన్న అర్థాలు ఉన్నాయి. పాపము తీసివేయటానికి ఆయన ప్రత్యక్షం. ఆయన్ను 1 యోహాను పత్రిక 3:5లో ఎబాలిష్, రద్దు చేశాడు. మన మీదున్న పాపపు వేళ. కొలసి పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాల్లో దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన వ్రాతను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములను ఆయన క్షమించెను, రద్దు చేసెను. ఆల్ అవర్ ఇన్క్విటీస్ హ్యావ్ బీన్ అబాలిష్డ్ ఆన్ ది క్రాస్. సిలువ మీద మన అపరాధములను ఆయన ఏం చేశాడు? అబాలిష్ చేశాడు, రద్దు చేశాడు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి? లాస్ట్ వన్, ఎస్ ఫర్ సేఫ్టీ. క్రీస్తులో మనకు భద్రత ఉంది. భద్రత లేని లోకంలో భద్రత ఇవ్వడానికి గొర్రెలకు జీవాన్ని, సమృద్ధి జీవాన్ని ఇచ్చాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 29లో వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతుల్లో నుండి వాటిని ఎవరు? ఎస్ ఫర్ సేఫ్టీ. దిస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్.